ఏయ్ వసే గజ్జి, ఏంటే రంగాపురం వాళ్ళంతా గంగిరెద్దులా వచ్చి నిలబడ్డారు? ఏంటి విషయం? ఏయ్ నువ్వు గజ్జల గంగమ్మవా, గజ్జి పట్టిన దొంగమ్మవా? ఏయ్ నువ్వు నోరు జారితే నేను చెయ్యి జారాల్సి వస్తుంది. ఊరూరా సెంటర్లో పిత్త పరుగులు అమ్ముకునే దాన్న. ఏంటే నన్ను పిత్త పరుగులు అమ్ముకునేదాన్నంటావా? అంటావా ఏంటే? ఆల్రెడీ అన్నాను కదా. ఒరేయ్ ఒక్కొక్కరిని కుక్కల్ని కుట్టాడు కొట్టండ్రా. చెల్లి తల్లి మీరంతా వచ్చి కొడతా ఉంటే మేము చేతులు కొట్టుకొని సినిమా చూస్తామనుకుంటున్నా. ఒక్కొక్క చెమడాలు తీస్తా నీ తల్లి. నువ్వు తీయలేవు, ఎందుకంటే మా అత్తకు తల్లి లేదు. అసలు మీరంతా కట్టుకుని ఇక్కడికి ఎందుకు వచ్చారు? మా రంగాపురం ప్రజల్ని మోసం చేసినందుకు. ఏంటేంటేంటి మీ రంగాపురం ప్రజల్ని నేను మోసం చేశానా? ఏంటో ఆ మోసం. భుజంబలి ఆటలో తొండి చేసి నువ్వు గెలిచావు, అది మోసం కాదా? నేను భుజంబలి ఆటలో తొండి చేసి గెలిచానా? అలా చెప్పిన అడ్డగాడిదెవరు? గాడిదా గుర్రం అని నోరు జారితే నాలుకని 1000 ముక్కలు చేస్తాను, జాగ్రత్త. ఏమనుకుంటున్నావు? అంటే అన్నది నువ్వే అన్నమాట. చూడు, ఈ గజ్జల గంగమ్మకి మోసం చేసి గెలవాల్సిన కర్మ పట్టలేదు. భుజం భుజం కలిపి తొడకొట్టి ఢీ కొట్టి గెలవగల సత్తా ఉంది ఈ గంగమ్మకి. అందుకే ఈ రంగాపురం వాళ్ళకి రంగు పడింది, సంక్రాంతి పండుగలదే లేకుండా పోయింది. ఏడు మొహందానా, ఆ ఫేస్ ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? ఆలీబాబా అరడజన్ దొంగలకి అమ్మలాగుంటావు. నువ్వు న్యాయంగా గెలిచావంటే మేం నమ్మాలా? ఖచ్చితంగా న్యాయంగానే గెలిచాను. కానీ నీ గెలుపు మీద మాకు కొన్ని సందేహాలున్నాయి. అయితే ఇప్పుడు నన్నే చేయమంటావు? మళ్ళీ పోటీలు జరగాలి. పోటీల్లో నువ్వు గెలవాలి. గప్పుడే నీకు దమ్ము ధైర్యం ఉన్నట్టు నమ్ముతావు. లేదంటే కాళీనై, భద్రకాళినై, చండినై, చాముండినై. అమ్మా తల్లి తల్లి, ఆపవే ఆపవే, నీ డైలాగులకి అది చచ్చిపోయేటట్టుంది. చెప్పు గంగా, పోటీకి వస్తున్నావా? మమ్మల్ని పండగ జరుపుకోమంటావా? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.